వరకు చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడలా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడలా తెలివికై మొరపెట్టిన ఎడలా వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడలా దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడలా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో నీవు గ్రహించదువు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన మేమందరము మీ సన్నిధిలో చేరి ఇలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మరి ముఖ్యంగా నన్ను మీ పక్షంగా నిలబెట్టుకొని మీ మాటలు ప్రకటించడానికి వాడుకుంటున్నందుకు వందనాలు. అయ్యా, ఇందుకు నేను యోగ్యుడను అర్హుడను కాకపోయినప్పటికీ నన్ను ఈ స్థితిలో వినియోగించుకుంటున్న మీ కృపను బట్టి వందనాలు. ఇక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు నా ప్రాణాత్మ దేహంలో మీ స్వాధీనం అందించుకొని మీరు నా నోట్లో పెడుతున్న మాటలను మాత్రమే పలుకున్నట్లు కృప దయచేయండి. అట్లాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వెనగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఏమిటి? ఆయనను మరింత ఎరిగి ఉండుట. ప్రతిసారి ఈ వర్తమానం కోసం కూర్చున్నప్పుడల్లా హెడ్డింగ్ రాసేటప్పుడు మర్చిపోతుంటాం. హెడ్డింగ్ రాసేటప్పుడు అంతా పోయిన సంవత్సరం మెసేజ్ గుర్తొస్తుంటుంది. నాకు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందింది. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఈ వర్తమానాన్ని చాలా ప్రత్యేకమైనటువంటి కారణాల చేత మన ఎదుట ఉంచాడు. ఆయనను మరింత ఎరిగి ఉండట. మూలవాక్యం అంటే ఇంకా మనకు రాలా. మనం ఒకసారి చూసి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఇది, మూలవాక్యం ఇది. ఆయనను మరింతగా తెలుసుకోవాలి. ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ప్రభువుని ఆరాధించగలుగుతాం. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ప్రభువుని గురించి ఇతరులకు చెప్పగలుగుతాం. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా లోబడతాం ఆయన గురించి. కాబట్టి ఆయన గురించి మరింతగా తెలుసుకోవడం మనల్ని పరలోకానికి దగ్గర చేస్తుంది, సమీపస్తులుగా మారుస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళ కనుక ఆయన గురించి మరింత వివరంగా, మరింత లోతుగా మనము తెలుసుకుంటూ దేవుని యొక్క వాక్యపు లోతుల్లో ముందుకు కొనసాగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందు గత వారంలో 2 వారాలుగా మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనంలో నుంచి మనం ఈ మాటను ధ్యానం చేసుకున్నాం. ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఆ మాటని. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. వాక్యం తెలియజేస్తుంది, మంటిలో నీ బంగారాన్ని, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారేస్తే అప్పుడు దేవుని యొక్క విలువేంటో నీకు అర్థమవుతుంది అని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం.
అలా ధ్యానం చేసుకుంటున్నప్పుడు గత వారంలో మనము దేవుడిని మరింత ఎరిగి ఉండడం, అటు పక్క నుంచి ఎరిగి ఉండాల్సినంతగా ఎరిగి ఉండలేనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళు ఏమన్నారట, మేము కుండం దగ్గర ఉండి ఐగుప్తులో భోజనం చేస్తుండేటప్పుడు మాంసం వండుకొని తినేటప్పుడు బాగుండేమో, దేవుడిని నమ్ముకున్న తర్వాత మేమందరము బాగలేము అని మాట్లాడుకున్నారంట. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుణ్ణి ఎరిగి ముందుకెళ్లాల్సిన వాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా, లేకపోతే దేవుని యొక్క మాట వినకుండా వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. దేవుని మీద విశ్వాసంతో అడిగేస్తుంటే కరెక్ట్గా 3 సంవత్సరాల్లో వాగ్దాన దేశంలో ఉండిపోయేవాళ్ళు. కానీ దేవుని మీద విశ్వాసం పెట్టకుండా మా మనుషులు పంపిస్తాం చూసుకొచ్చుకోవడానికి ఎట్లుందో దేశం అన్నందు వాళ్ళ కారణం చేత 38 సంవత్సరాలు లేట్గా పోయినారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లుంటుందో, దేవుని మీద నమ్మకం ఉంచితే ఎలా ఉంటుందో గమనించండి. అవిశ్వాసులైనటువంటి వారి కారణం చేత దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఆలస్యం అవుతాయి. అవిశ్వాసులైనటువంటి ప్రజలు ఉన్నటువంటి కారణం చేత దేవుడు మన మీద కృమ్మరించాలనుకున్నటువంటి దీవెనలు ఆలస్యమైపోతూ ఉన్నాయి. అది గత వారంలో మనము నేర్చుకున్నాం ప్రియమైనటువంటి వాళ్ళను. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. విశ్వాసపు లేమి వాళ్ళలో బాగా కనబడింది. బలహీనలైపోయారు. వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడలేకపోయారు, దేవుని ఎదుట నిలబడలేకపోయారు. కేవలం 2 నిలబడ్డారంట. ఎవరు? యెహోషువ, కాలేబు. ఈ యెహోషువ, కాలేబులు మాత్రమే దేవుని కొరకు నమ్మకముగా నిలబడ్డారంట. అందుకనే నిండు మనస్సుతో నన్ను అనుసరించినటువంటి వాడు కాలేబు, అతడు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తాడు యెహోషువతో పాటు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి స్వాస్థ్యము చాలా విలువైనది, గొప్పది. కానీ మనము దేవుని కంటే కూడా మనుష్యుని ఎక్కువగా చూసేటువంటి పరిస్థితి. దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థం కావట్లా. వాగ్దాన దేశంలోనికి వెళ్ళినటువంటి ప్రజలకి దేవుని గొప్పతనం ఎందుకు అర్థం కాలేదంటే, వాళ్ళు మనుషుల ఆకారాలను చూస్తున్నారు, అక్కడ ఉండే వాళ్ళ బలాన్ని చూస్తున్నారు, వాళ్ళకున్న సంఖ్యా బలాన్ని చూస్తున్నారు, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు చూస్తున్నారు. కానీ దేవుని యొక్క బలాన్ని మాత్రం వాళ్ళు చూడలేకపోయారు. అందుకనే నువ్వు లోకంలో ఉండేటువంటి బలాన్ని చూస్తున్నంతకాలం దేవుని బలం నీకు అర్థం కాదు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారుయి. దావీదు సౌలు మధ్య తేడా ఏంటో తెలుసా? దావీదు గొల్యాతు యొక్క బలాన్ని చూస్తున్నాడు. సౌలు గొల్యాతు యొక్క బలాన్ని చూస్తున్నాడు. దావీదు దేవుని బలాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దావీదు వెళ్ళి సౌలు ఎదుటి నిలబడినప్పుడు సౌలు అన్నాడు, నువ్వు చిన్నోడివి, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యను నేర్చుకున్నవాడు, వాడి ఎదుట నువ్వు నిలబడలేవు, గెలవలేవు అని అంటే ఈయన అంటున్నాడు, నేను చిన్నోడిని కానీ నా దేవుడు చాలా పెద్దడు. హల్లెలూయా. నా దేవుడు చాలా గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను వెళ్తే చాలు, అంతే. నాతో పాటు ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. గొల్యాతుతో మాట్లాడేటప్పుడు అంటున్నాడు, నేను ఏమన్నా కుక్కనంటారా, చిన్న రాయి ఎత్తుకొని లేకపోతే కర్రపులు ఎత్తుకొని వస్తున్నాను నా మీదకి అంటే, ఆయన అంటున్నాడు, నేను చిన్నోడిని కానీ నా వెనుకున్నటువంటి దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నా వెనుకున్నటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎంత గొప్పవాడు నీకు అర్థమైనట్టు చెప్తాడు. హల్లెలూయా. మనం లోకాన్ని చూస్తున్నంతసేపు దేవుని విలువ అర్థం కాదు. హల్లెలూయా. లోకం వైపు, లోకములో ఉన్నటువంటి వాటి వైపు చూస్తున్నంత కాలము దేవుని విలువ నీకు అర్థం కాదు. అందుకనే లోకమే ప్రాముఖ్యముగా బ్రతకడం ప్రారంభించేసావు. నువ్వు లోకమే ప్రాముఖ్యం అన్నట్లుగా జీవించడం ప్రారంభించేసావు. ఇది శాశ్వతమని అనుకుంటూ ఉన్నావు. ఆ భావన నీలో నుంచి ఇంకా పోవట్లేదు. నువ్వు 5 ఏళ్ళ విశ్వాసి కావచ్చు, 10 ఏళ్ళ విశ్వాసి కావచ్చు, కానీ నీ మనసులో నుంచి ఏం వెళ్ళిపోవడం లేదో తెలుసా? ఈ లోకం శాశ్వతం కాదు అనేటువంటి భావన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం లే. అందుకే నీ ప్రతి ప్రయత్నము ఈ లోకం కోసమే. నీ ప్రతి ప్రయత్నము ఈ లోకము కోసమే, దేవుని కొరకు కాదు. కానీ యోగి గారు అంటున్నాడు, భార్య ఒకసారి మట్టిలో నీ బంగారం, ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణాన్ని ఇసిరికొట్టు చూడు, దేవుడు ఎంత గొప్పడో నీకు అప్పుడు అర్థం అవుతుంది. హల్లెలూయా. దేవుని విలువ ఎంత గొప్పదో నీకు అప్పుడు అర్థం అవుతుంది.
దేవుని విలువ ఎలా తెలుసుకోవాలో ఇవాళ మరొక పాఠం ద్వారా దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాం. చదువుకుందాం మరొకసారి మూలవాక్యం. ఈరోజు చదివినటువంటి మూలవాక్యం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1-5 వచనాలు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనము వెతికినట్లు దానిని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించు. హల్లెలూయా. దేవుని గురించిన విజ్ఞానం ఎట్లా లభిస్తుందంటే దేవుని మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల. హల్లెలూయా. దేవుని గురించి మనకు బాగా ఎప్పుడు తెలుస్తుంది, ఎలా ఎక్కువగా తెలుసుకోవడం, దేవుని గురించిన విజ్ఞానం మనకి ఎక్కడ లభిస్తుంది అంటే ఆయన అంటున్నాడు ఇక్కడ లభిస్తుందంట. హల్లెలూయా. ఇక్కడ లభిస్తుంది. ఈరోజు నాకు 2 విషయాల్లో ఒక ఎక్సైట్మెంట్ ఏంటంటే, ఇవాళ పెనుబర్తి సంఘంలో ఒక అబ్బాయి 119వ కీర్తన అంతా చూడకుండా చెప్తానన్నాడు. చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను నేను కూడా. హల్లెలూయా. ఎందుకంటే 119వ కీర్తన విశేషం ఏంటో చెప్పండి మీరు. 176 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 176 వచనాలు ఉన్నాయి. ఈ 176 వచనాల యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసా? ప్రతి వచనము దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని చెప్పేదే. ఇంక వేరే ఏ టాపిక్ లేదు 119వ కీర్తనలో. దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుని వాక్యము. హల్లెలూయా. ఇది సామెతల గ్రంథంలో ఈ మాట చదువుతున్నప్పుడు నాకు మొదటి గుర్తొచ్చింది ఏంటంటే 119వ కీర్తన. ఆ 119వ కీర్తన గురించి ఆలోచించగానే ఇవాళ పెనుబర్తి సంఘంలో వాళ్ళు తీసుకున్న ఛాలెంజ్ గుర్తొచ్చింది. 119వ కీర్తన మేము చెప్తాం, ఈరోజు చూడకుండా చెప్తాం. చెప్తే చెప్పేస్తే నాకు 5,000 ఇవ్వాలి నాకి. మళ్ళీ కండిషన్ పెట్టాను లేదు. ఏంటి కండిషన్ అంటారు? ఒక తప్పుకి 5 రూపాయలు తగ్గించేస్తారని చెప్పిన. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యముల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. నువ్వు నా మాటలను అంగీకరించిన ఎడల, నా మాటని నువ్వు అంగీకరించాలా. అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? ఎస్ ఎస్ ఎస్, ఆమేన్ 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 అని చెప్తున్నారు. హల్లెలూయా. ఆమేన్ అని చెప్తూ ఉండాలంట. దేవుని యొక్క మాట, ప్రతి మాటకి ఆమేన్ అంటున్నావంటే నువ్వేం చెప్తే అది చేస్తాను, నువ్వేం చెప్తే అది చేస్తాను, అట్లే కావాలి, నువ్వు కోరుకున్నట్లే కావాలి అని చెప్పడమే ఆమేన్ అంటే. దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎప్పుడైతే ఆమేన్ అనడం ప్రారంభిస్తావు, దేవుని సేవకుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు ఆమేన్ అని ఎప్పుడు అంటావు? మన వాళ్ళు ఆమేన్ అంటాం. కూర్చోండి. ఆమేన్ అంటాం మానేసి ఆమేన్తో మొదలు పెడతారు మన వాళ్ళు. దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రతి మాటకు నేను అంగీకరిస్తున్నాను, నేను లోబడతాను, నేను వాక్యానికి విజయుడినై బ్రతుకుతాను, ఎవరేం చెప్పినా సరే నేను నమ్మను, వాక్యమే నాకు ఇంపార్టెంట్. నా మాటలను అంగీకరించి, నా మాటలను అంగీకరించి. అందుకనే కీర్తన గ్రంథం 119వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 119వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవాడు. ఏం చేయాలంటే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలంట. వాళ్ళు ధన్యులు అని అంటారు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ను వెతికేటువంటి వాళ్ళు, దేవుని వాక్యాన్ని విధేయులై లోబడుతూ ఆయన వెతుకుతా ఉండేటువంటి వాళ్ళు ధన్యులు. ఆయన శాసనములు గైకొనేటువంటి వాళ్ళు ధన్యులు. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవాడును.
నా మాటలకు అంగీకరించి, నేను చెప్తున్నటువంటి ప్రతి మాటను అంగీకరించగలిగితే, దానికి అలయం కాగలిగితే, దాని ప్రకారం నీ జీవితాన్ని నడిపించుకుంటాననే నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, 119వ కీర్తనలో అంటున్నాడు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అయినా సరే నీ వాక్యాన్ని నేను మర్చిపోను అంటున్నాడు. హల్లెలూయా. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అయినా సరే నీ వాక్యాన్ని నేను మర్చిపోను అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకి ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్ని కష్టాలు ఉండొచ్చు, మన అల్టిమేట్ అథారిటీ ఏమై ఉండాలంటే దేవుని వాక్యమై ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది మనకి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, ఎంతమంది మనకి ఎన్ని నీతి సూక్తులైనా చెప్పొచ్చు, కానీ అంతిమంగా మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనేది నిర్ణయించేది ఎవరంట? దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. ఆ దేవుని వాక్యం నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తుంది. ఆ దేవుని వాక్యం నిన్ను అనేకుల ఎదుట ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు. అందుకనే ఆయన అంటున్నాడు, నువ్వు నా మాటలను అంగీకరిస్తే. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చెప్పండి. అదే 2వ వచనం. అదే యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించువాడు దేని యందు ఆనందిస్తూట? యెహోవా. ఇదేంటిది చెప్పండి. బైబిల్ రోజు చదువుతామని వాడు చేసినట్టు రోజు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇద్దరా మన చర్చి మొత్తంలో నాకు చాలా బాధగా ఉంది. 10 సంవత్సరాలు నేను పరిచయం చేసి ఇద్దరు బయట తెలియదు. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది నీ జీవిత విధానం అయిపోవాలి. హల్లెలూయా. ఇది నీ జీవిత విధానం. ఎందుకు నువ్వు ఇంకా మారడం లేదు తెలుసా? ఎందుకు నువ్వు దేవుడు అనుకున్నంత స్థాయిలో ఆత్మీయంగా ఎదగడం లేదు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఇంకా ఎక్కువగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు తెలుసా? దీని యందు నువ్వు ఆనందించలేకపోవడం వల్లనే. హల్లెలూయా. నాకు చాలా బాధేస్తుంది. వాక్యం చదవలేకపోతే భోజనం తిన్నాడు నీరసంగా పడిపోయినట్టు పడిపోతుంది నీ ఆత్మ. భోజనం తినకపోతే ఏమవుతుంది? నీరసం వచ్చి పడిపోతుంది కదా. ఉపవాసం ఉంటే అది వేరు, దేవుడు ఆ బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కానీ కావాలని భోజనం మానేసాడు అనుకోండి, ఓ 2-3 రోజుల తర్వాత ఏమైపోతాం? నీరసం వచ్చి పడిపోతాం. దేవుని యొక్క వాక్యం కూడా అంతే. ఆత్మీయంగా నువ్వు పడిపోతావు, ఆత్మీయంగా నువ్వు ఎదగలేని స్థితికి వెళ్ళిపోతావు, మరగుచ్చు అయిపోతావు. మరగుచ్చు అంటే తెలుసు కదా, ఎదగాల్సిన స్థాయిలో ఎదగకపో, అలా అయిపోతావు. ఎందుకంటే ఈ వాక్యం నిన్ను బ్రతికించేది, ఈ వాక్యం నిన్ను బ్రతికించేది. మీ అందరికి కూడా టాస్క్ ఇస్తున్నా. 119వ కీర్తన బట్టి కొట్టుకొచ్చి ఎవరు చెప్తారు వచ్చేవారు? ప్రయత్నం కూడా చేయరా ఎవరా? 119వ కీర్తన వారం రోజులు ఉంది, 176 వచనాలు ఉన్నాయి. బట్టి కొట్టుకొచ్చి ఎవరు చెప్తారు చెప్పండి? 5,000 కావాలనుకునేవాడు చేయొద్దు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం మన జీవితానికి ఒక వారధిని వేస్తుంది. మన జీవితం ఎలా గడిచిపోవాలో మార్గాన్ని చూపిస్తుంది. అందుకని 119వ కీర్తన 105వ వచనంలో ఇలా అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా దారికి వెలుగు. రత్నవ్ గారు వాక్యం చదువుతుంటే మీకందరికీ ఏమి రత్నం కంటే నేను పనిలేదు సార్, కూర్చోతుంది, మేము చాలా బిజీ. ఏమంట చెప్పండి? ఏమి లేదు మీకు? మీకు విషయం తెలుసా?
డొనాల్డ్ ట్రంప్ గారు ఎంత బిజీగా ఉంటాడు, చాలా బిజీ కదా డొనాల్డ్ ట్రంప్ గారు. ఆయన అన్నాడు, వాక్యం చదవకుండా నేను ఇంకెవరు మొహం చూడను. హల్లెలూయా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన అన్నాడు, వాక్యం చదవకుండా నేను ఇంకెవరు మొహం చూడను. బద్దలు వేసి ఫస్ట్ చూడాల్సింది వాక్యం మొహమే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటాడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు, వాక్యం ఏం చేస్తుంది తెలుసా, ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా నడుచుకోవాలో చెప్తుంది వాక్యం అంటాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎట్లయినా ఉండొచ్చు, ఆ పరిస్థితుల నడుము నువ్వు ఎలా నడుచుకోవాలో చెప్పేది దేవుని యొక్క వాక్యం. ఆయన అన్నాడు, నాకు బాగా నచ్చినటువంటి స్టేట్మెంట్, నేను అప్పుడప్పుడు పెడతా ఉన్నాను గ్రూప్లో, ఎవరిలో చూస్తున్నారో లేదో నాకు తెలీదు. ఆయన అన్నాడు, బస్సు ఎక్కి కూర్చుంటాం, డ్రైవర్ దగ్గరికి పోయి నువ్వు బాగా నడుపు అని చెప్తాం. మనం ఎక్కతాం, కూర్చుంటాం, దిగాల్సిన దగ్గర దిగుతాం. ఎందుకంటే బస్సు డ్రైవర్ మీద నమ్మకం ఉంది మనకు. హల్లెలూయా. హల్లెలూయా. రైలు ఎక్కి కూర్చుంటాం, ప్రశాంతంగా నిద్రపోతాం. రాత్రిపూట అయితే పడుకొని నిద్రపోతాం ట్రైన్. ఎందుకని? ట్రైన్ డ్రైవర్ మీద నమ్మకం. విమానం ఎక్కి కూర్చుంటాం, మేము ఎక్కలేదు సార్ అని మీరంటే నాకు తెలియదు, నేను ఎక్కినాను, చాలా బాగుంది. నేను గ్లాస్ పెడితే కథలను కూడా కదలదు, డిస్పోజబుల్ ఖాళీ గ్లాస్ పెడితే కథలను కూడా కదలదు. అంత రిలాక్స్డ్గా కూర్చొని నిద్రపోతాం. కానీ పైలట్ కాడికి పోయి బాగా నడిపోయా అనం. ఎందుకంటే వాడి మీద మనకు నమ్మకం. ఆయన అన్నాడు, ఇంతమంది మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు వీళ్ళందరినీ పుట్టించిన దేవుడి మీద ఎందుకు నమ్మకం పెట్టుకోవు అన్నాడు. నీ జీవితం ఆయన నడిపిస్తున్నాడు కదా, దాన్ని సేఫ్గా ల్యాండ్ చేస్తాడనే విషయం, దేవుని విషయంలో నీకు ఎందుకు నమ్మకం ఉండడం లేదు? ఎందుకంటే నువ్వు దీన్ని చదవడం లే అన్నాడు. హల్లెలూయా. దీన్ని చదివితే దేవుడు ఎంత సేఫ్గా నేను తీసుకెళ్తాడో, నీ జీవితాన్ని ఎలా నడిపిస్తాడో నీకు అర్థమవుతుంది. కానీ నువ్వు వాక్యం చదవట్లా, ఆయన యొక్క గొప్పతనం ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఆయన ఎట్లాంటి వాడు నీకు అర్థం కావట్లేదు. ఆయన ఎట్లాంటి వాడు అనే విషయం నీకు అర్థమైన తర్వాత ఇక ఏ ఇబ్బంది ఉండదు నీ జీవితంలో. ఎందుకంటే ఆయన మీద నువ్వు ఆధారపడిపోయి ఉన్నావు కాబట్టి. 128వ కీర్తన మొదటి వచనంలో ఏమంటాడు చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎలా అంట, ఆయన మార్గంలో నడిచేవాళ్ళు, ఆయన వాక్యం అనుసరించి నడిచే వాళ్ళందరూ ధన్యులు. అందుకనే నా మాటలను అంగీకరించి యేసయ్య అన్నాడు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని కోరిన వాడై ఉండును. ఎవరి మాటలను వింటే? యేసయ్య మాటలను విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుచుకునేటువంటి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడిలాగా స్థిరంగా ఉంటదంట. హల్లెలూయా. స్థిరంగా ఉంటారంట. ఏ భయము లేదు, తుఫాన్ లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక వారం రోజుల క్రితం మియాన్మార్లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఇప్పటికే 3000 మందికి పైగా చనిపోయారని ప్రభుత్వమే లెక్క చెప్పింది. ప్రభుత్వం లెక్క వదిలేస్తే బయట లెక్కలు ఎట్లా ఉంటాయో మనకు అందరికీ తెలుసు. దాదాపు 4700 మంది గాయాలు పాలై హాస్పిటల్స్లో ఉన్నారు. 270 మందికి ఎక్కడున్నారో కూడా ఆచూకీ తెలియడం లేదు. బిల్డింగ్లన్నీ కుప్పకూలిపోయి, వాళ్ళ జీవితం ఎటు వెళ్తుందో వాళ్ళకి అర్థం కావడం. కూలిపోయాయి ఒక్కసారి పెద్ద పెద్ద సంఘాలన్నీ. యేసయ్య అంటాడు, అవి కూలిపోతాయేమో, కానీ నా మాటలు మాత్రం కూలిపోవు. ఎందుకంటే ఆయన వాక్యం అనుసరించి నడిచే వాళ్ళందరూ ధన్యులు. అందుకనే నా మాటలను అంగీకరించి
నువ్వు నా మాట విని నేను చెప్పిన మాట ప్రకారము బ్రతికినట్లయితే బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు స్టాండర్డ్గా నిలబడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడి ఇల్లు ఎలా స్థిరంగా ఉంటుందో అట్లా స్థిరంగా ఉంటావు నువ్వు. అట్ట ఇట్ట చెలించిపోయేటువంటి వాడుగా ఉండవు. ప్రతి చిన్నదానికి బలహీనుడు అయిపోవు. స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడినటువంటి వాడుగా ఉంటాం. 119వ కీర్తన 4 నుంచి 6 వచనాల వరకు చదువుదాం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. చాలు 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 అని అంటున్నాడు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుని మాటలను అనుసరించి నడుచుకుంటే నాకెంత మేలు కలుగుతుంది అని అంటున్నాడు. 119వ కీర్తన ఎవరు రాశారో కూడా లేదు బైబిల్లో. ఎవరు రాశారనేది తెలియదు. కానీ చాలా అద్భుతమైనటువంటి కీర్తన, సుదీర్ఘమైన కీర్తన, చాలా అద్భుతమైన కీర్తన, దేవుని వాక్యం యొక్క విలువలు తెలిపేటువంటి కీర్తన. 6వ వచనం చదువు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీ ఆజ్ఞల విషయమై నేను ముందుకెళ్తా ఉంటే అసలు ఏం ప్రాబ్లం ఉండదు నా జీవితంలో. ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఎట్లాంటి ఇరుకు ఉండదు. క్షేమంగా ఉంటాం, ఆశీర్వాదంగా ఉంటాం, అభివృద్ధిలో ఉంటాం. ఎప్పుడంట నీ వాక్యం అనుసరించి నడుచుకున్నాం. 119వ కీర్తన 9వ వచనంలో ఇలా అంటాడు, చదువుకున్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే. దేని చేతంట నడతను శుద్ధి చేసుకునేది? వాక్యమును బట్టి. దేవుని వాక్యమును బట్టి మన నడకలు శుద్ధి చేయబడతాయంట. దేవుని వాక్యమును అనుసరించి మన జీవితం కట్టబడుతుందంట. యవనస్తులారా, దేవుని వాక్యము మీ జీవితమును స్థిరపరుస్తుంది. కానీ మనమేమో వాక్యం చదవడంలే. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించు. 11వ వచనంలో ఇంకో మాట అంటాడు, చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏం చేయకుండా ఉండేటట్టంట? పాపం చేయకుండా ఉండేటట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఆయన అంటున్నాడు, నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని కదా. మనం పాపం చేయం. వాక్యంలో అంటాడు, సామెతలు ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన చెప్తూ ఆయన ఇలా అంటున్నాడు. చదువుదాం ఆ మాటని. 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఆమేన్. ఎప్పుడంట? నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును అంగీకరించి దేవుని ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని నిలబడతావో, వాక్యంలో అంటున్నాడు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభిస్తుంది. హల్లెలూయా. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభిస్తుంది. ఆయనను మరింత ఎరిగి. ఎలా ఎరిగి ఉండాలి? మనం చూసాం. నీకేది ఈ లోకంలో ఇంపార్టెంట్ అనుకుంటున్నావో, ఇంపార్టెంట్ గా కనబడుతుందో దాన్ని తీసి పక్కన పడే 10 నిమిషాల సేపు. అప్పుడు దేవుని యొక్క విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. రెండవదిగా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యమునకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తే, దేవుని మాటలను అంగీకరించగలిగితే, దేవుని ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటున్నాడు, అప్పుడు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించు. వాక్యం చదవకుండా దేవుని గురించి నీకేం తెలుస్తుంది? ఏం కాదు, మా పాస్టర్ బాగా చెప్తాడు వాక్యం, ఆదివారం వాక్యం వినేసిపోతే చాలు అని అనుకుంటున్నారా? నేను వారానికి ఒకసారి కూడి తింటానని ఎవరు చెప్పండి.
ఎవరు ఉన్నారా వారానికి ఒకసారి తినేవాళ్ళు? మన లెక్క ప్రకారం వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఎన్నిసార్లు తింటాం? రోజుకి ఎన్నిసార్లు? 3 సార్లు. 7 మూళ్ళు ఏమన్నా తగ్గిస్తున్నావా దాన్ని? కావాలంటే ఇంకొకటి ఎక్కువ వేస్తాం, కానీ తగ్గిస్తావా దాన్ని? తగ్గిస్తావా? పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం తింటాం, రాత్రి భోజనం తింటాం, అవునా? మధ్యలో ఇది సాయంత్రం అప్పుడప్పుడు సెంట్రల్ పోయి ఫ్రైడ్ రైస్ తినొస్తాం. 5 ఆరు అప్పుడప్పుడు స్నాక్స్, కాఫీలు. ఏమన్నా తగ్గిస్తున్నావా? మరి ప్రతిరోజు చదవాల్సిన దేవుని వాక్యాన్ని ఎందుకు తగ్గిస్తావు? ప్రతిరోజు నీ ఆత్మకు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని వాక్యాన్ని ఎందుకు తగ్గిస్తావు నువ్వు? అందుకే కదా దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించడం లేదు. అందుకే కదా దేవుని గురించినటువంటి తెలుసుకోవాల్సినంత మేరకు నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యములకు నువ్వు ఎంత దూరం అయిపోతావు. దేవుని గురించి నువ్వు తెలుసుకోవడం అంత తక్కువైపోతుంది. ఈ మధ్యకాలంలో ఓ పాస్టర్ గారు వచ్చారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. మన ఫెలోషిప్లో నుంచి ఓ పాస్టర్ గారు, అన్నా నేను మీ బైబిల్ చదివే సిస్టమ్ గురించి విన్నాను, నాకు కొంచెం చెప్తారా అని అడిగారు. నేను చెప్పాను, బ్రదర్ మీరు ఎట్లా చదువుతారో చెప్పండి, నాకు మీది రైటో కాదు నేను చెప్తాను అని అన్నాను. ఆయన చెప్పాడు, నేను మామూలుగా చదువుతానండి, ఆది కాండం స్టార్ట్ చేస్తాను, ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటా వెళ్తాను. నేను అడిగాను, ప్రతిరోజు చదువుతారా అన్నాను. ఆయన చెప్పాడు, ఆదివారం తప్ప అన్ని రోజులు చదువుతానన్నాను. నిజమే, పాస్టర్లు ఆదివారానికి కుదరదు, ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సేవకు పరిగెడతా ఉంటారు, వాక్యం చెప్పడానికి సరిపోదు. మిగతా 6 రోజులు నేను తప్పకుండా చదువుతానన్న వాక్యం అన్నా. వెరీ గుడ్, మంచిది. కానీ నువ్వు వాక్యం చదివేటప్పుడు ఎట్లా ఉండాలో తెలుసా? అక్కడ నువ్వు ఉండాలా. ఎక్కడ? అబ్రహాం గురించి చదువుతున్నావు, అబ్రహాం తోటి నువ్వు తిరగాల ఆ ఊర్లో. హల్లెలూయా. అబ్రహాం తోటి తిరగాలి నువ్వు. యాకోబు గురించి చదువుతా ఉంటే యాకోబు యోసేపుని మోసం చేసేటప్పుడు పక్కన నువ్వు ఉండాలి. యాకోబు వాళ్ళ అమ్మ మాటిని వెళ్ళేటప్పుడు నువ్వు ఉండాలి పక్కన. రాత్రిపూట తలగడగా రాయి పెట్టుకున్నప్పుడు నువ్వు ఉండాలి పక్కన. ఆకాశం వైపు కళ్ళెత్తే దేవుడు నిచ్చెన మీద కనబడుతున్నాడు కదా, నువ్వు ఉండాలి పక్కన. నువ్వు ఇలా చదివి చూడన్నా, నువ్వు ఎప్పుడు చూడని విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు అన్నాడు. హల్లెలూయా. చదవండి ఒకసారి వాక్యంలో మాటలు చదువుకుందాం. 119వ కీర్తనలోని 119వ కీర్తనలోని సెకండ్ 18వ వచనం. 19వ అధ్యాయం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు ఏం చేయాలంట? ఆయన కళ్ళు తెరవాలి మనకు. హల్లెలూయా. ఆయన కళ్ళు తెరవాలి. ఎప్పుడు తెలుస్తాడు ఆయన కళ్ళు? నువ్వు వాక్యం చదివితే కదా. ఈ సంవత్సరం నేను బైబిల్ చదివే సిస్టమ్ కొంచెం మార్చుకున్నా. ఒకవేళ అబ్రహాం గురించి చదువుతున్నాను అనుకోండి, అబ్రహాం గురించి ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం 10వ వచనం దాకా ఉంటుంది. అంతే ఆదికాండం. ఒక్క పూట చదివేయాలి దాన్ని అంతా. ఒక్కసారి కూర్చుంటే ఒక్కసారి చదివేయాలంతా. ఎన్ని అధ్యాయాలు వచ్చినాయి? 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం దాకా 13 అధ్యాయం, 13.5 అధ్యాయం ఒక్కసారి చదివేయాలి. అంతేకాదు, ఆ తర్వాత అబ్రహాం గురించి బైబిల్లో ఎక్కడెక్కడ రాసున్నారో అవన్నీ చదివేయాలి ఒకటేసారి. అప్పుడు దేవుడు ఆ చరిత్ర అంతా నీ కళ్ళెదురు పెడుతూ నువ్వు అబ్రహాంతో నడుస్తూ ఉంటే కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు దేవుడు నీ ఎదుట బయలుపరుస్తాడు. కానీ మనం అసలు చదవడం లేదే. మీరు ఎక్కడికి పోయినా 24 గంటలు నాతోటి బైబిల్ ఉంటుంది అని మనం చేయొద్దండి ఒకసారి.
ఎక్కడికి పోయినా, షాపింగ్కి పోయినా, ఆఫీస్కి పోయినా, షికారుకి పోయినా, చుట్టాల ఇంటికి పోయినా, పెళ్ళికి పోయినా నా దగ్గర బైబిల్ ఉంటుంది అనేవాడు చేయొద్దండి. ఆదివారం రోజే బైబిల్ తెస్తాం మేము. మిగతా రోజుల్లో బైబిల్కి మాకు సంబంధమే. సరే, ఇంకోట, ఇప్పుడు నేను చెప్పినానే, ఎక్కడికి పోయినా సెల్ ఫోన్ ఉంటుంది మా చేతులు అనేవాడు చేయొద్దండి. ఎంత బుద్ధిమంతులు ఎప్పుడైనా మీరందరా. అదిగో ఉంటుందా సెల్ ఫోన్? ఉందా? ఉంటుందని వాడు చేయొద్దండి. దేవుడికి తెలుసు కదా ఎందుకు ఆ బాధలో, దేవుడికి తెలుసు కదా. దేవుని స్తోత్రం. అబ్బాయి ఈ రోజు అనుకుంటున్నాను సెల్ ఫోన్ లేనివాడు అందరు నేను ఎంత దండిరాలను అయిపోయినాను, నేను ఎంత దండను అయిపోయినాను అనుకుంటున్నాను. నేను కొత్త చర్చ ఓపెన్ అయిన తర్వాత ఎదురుకో బోర్డు కనబడుతుంది, సెల్ ఫోన్లు అనుమతించబడవు అని బోర్డు కనబడుతుంది. ఓపెనింగ్ ఎంట్రన్స్ గేట్ దగ్గరే కనబడుతుంది, సెల్ ఫోన్లు అనుమతించబడవు. ఒక డబ్బా పెడతాం, డబ్బాలో వేసేసి రావాల్సిందే తెచ్చుకుంటాం. ఫస్ట్ అనుకున్నా నేను ఆ ఎదురుగా ఒక పెద్ద వాక్యం రాయించాను అనుకున్నా. ఆ తర్వాత కింద ఖాళీగా కనబడింది. ఆ బ్లాక్ స్టోన్స్ వేస్తున్నాం కదా బార్డర్, ఆ బార్డర్లో ఈ పక్క ఖాళీ కనబడింది. అనుకున్నా ఇక్కడ ఏదో ఒకటి రాస్తే బాగుండే అని అనుకుంటా ఉండే టైంలో టక్కని దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. సెల్ ఫోన్లో అనుమతించబడవు అని రాయట. హల్లెలూయా. కనబడుతుంది రేపు మీకు అది. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారు. ఛాన్స్ దొరికితే ఏం చూస్తారు దాంట్లో? ఆఫీసులో కూర్చొని వస్తాం. తీరిక లేకుండా అసలు 24 గంటలు పని చేస్తూనే ఉన్నాం అనేవాడు ఎవరున్నారు? నాకు తెలిసి ఉండలేదు. ఏదో ఒక 5 నిమిషాలు రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ దొరికిందంటే ఫస్ట్ మన చేతిలోకి వచ్చేది దీంట్లో బైబిల్ ఉంది కదా, చదవడానికి టైం ఉంది కదా, చదువుతావా? ఉంది అవకాశం, లేక కాదు, చదవలేక అంతే. చదవడానికి ఆసక్తి లేక అంతే, టైం లేక కాదు. ట్రంప్ గారికి ట్రైన్ ఉన్నప్పుడు మనకెందుకు ఉండదు చెప్పండి? టైం ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్ లేదు. అందుకనే దేవుని విలువ నీకు అర్థం కావట్లా. దేవుని గురించి నువ్వు తెలుసుకోవాల్సినంతగా అందుకనే తెలుసుకోలేకపోతున్నావు. భక్తుడైనటువంటి సొలొమోను గారు అంటున్నాడు, దేవుడు నీ ఊరికి అర్థమైపోతాడు అనుకుంటున్నావా? చాలా మంది మునులు, ఋషులు తపస్సు చేయడానికి ఎక్కడికి వెళ్ళిపోతారు? కొండల్లోకి, హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. నేను భక్తితో ధ్యానం చేస్తూ ఉంటాను, తపస్సు చేస్తుంటాను. దేవుడు నా ఎదురుగా వచ్చి కనబడి నాతో మాట్లాడాలా. మాట్లాడేంత వరకు నేను కళ్ళు తెరవను, అటు ఇటు కూడా చూడను. మరి వాళ్ళు అంత కష్టపడితేనే దేవుని యొక్క ప్రత్యక్షత, సాక్షాత్కారం కాకపోతే, నువ్వు వాక్యం చదవాల్సింది చదవకపోతే దేవుని గురించి నీకేం తెలుస్తుంది చెప్పు? ఆయన అంటున్నాడు, నేను చెప్పాల్సిందంతా దీనిలో చెప్పేసినాను. నేను చెప్పాల్సిందంతా. చాలా మంది ఆదివారం మందిరానికి వచ్చేసి దేవుడా నాతో మాట్లాడు, దేవుడా నాతో మాట్లాడు మాట్లాడతాడు దేవుడు. సోమవారం నుంచి శనివారం దాకా ఏడాది వచ్చినావు మాట్లాడటానికి ఆయన రెడీగా ఉంటే, సోమవారం నుంచి శనివారం దాకా ఎక్కడికి వచ్చినావు? ఆయన మాట వినడానికి నీకు ఎందుకు తీరిక లేకుండా పోతుంది? రోడ్డు మీద ఎవడన్నా పరిమాణంలోకి వెళ్ళడానికి టైం ఉంటుంది నీకు. బుర్రు నేసుకెళ్ళిపోతాం బండ్లు. ఏం పని ఉండదు. ఫోన్ చేస్తున్నాడు అక్కడ, మామా ఏడున్నా వస్తావా? బుర్రు నేసుకెళ్ళిపోతాం బండ్లు. వెంటనే ఫోన్ చేస్తాడు, అక్క ఎక్కడికి వస్తావు, అక్కడ మాట్లాడుకుందామా? ఏదో సీరియస్ మ్యాటరా? ఏమిలే
ఏ దేవుని వాక్యం చదవడానికి నీకు ఎందుకు లేదు టైము? ఆయన గురించి తెలుసుకునేంత ఇంట్రెస్ట్ నీకు ఎందుకు కలగట్లేదు? ఆయన గురించి తెలియాలంటే ఆయన వాక్యం చదవాల్సిందే. లేకపోతే ఎక్కడ తెలుస్తుంది నీకు ఆయన గురించి? ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే, ఆయనను మరింత ఎరిగి ఉండాలంటే ఆయన గురించి చెప్పేటువంటి విషయాలన్నీ, ఇందులో రాయబడిన విషయాలన్నీ నువ్వు తెలుసుకో. అప్పుడు అర్థమవుతుంది దేవుని యొక్క అద్వితీయమైనటువంటి శక్తి ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో అర్థమవుతుంది, దేవుని చిత్తం ఏంటో అర్థమవుతుంది, దేవుడు నా జీవితంలో శ్రమ ఎందుకు అనుమతించాడో అర్థమవుతుంది, ఎందుకు నువ్వు కన్నీరు కాలుస్తున్నావు నీకు అర్థమవుతుంది, నీ కన్నీరు తుడిచే టైం ఎప్పుడో నీకు అర్థమవుతుంది, దేవుడు నిన్ను ఎలా ఆదరిస్తాడో నీకు అర్థమవుతుంది, దేవుని ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. దాన్ని వదిలేసి దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు ఎక్కడికి వచ్చి చెప్పండి. ఆదివారం దేవుని మంది మాట్లాడతాడు దేవుడు, కానీ మిగిలినటువంటి రోజులని ఎక్కడ? మిగిలిన రోజుల్లో ఏమైపోయింది? దేవుడి గురించి వినాలన్న ఆశ లేదా? కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, భరించలేని పరిస్థితులు వచ్చినప్పుడు దేవాలయాలతో మాట్లాడు, దేవాలయాలతో మాట్లాడు. ఏం నవ్వుకునేటప్పుడు దేవుడు కనపడ్డా నీకు? ఆయన గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అప్పుడు రాదా నీకు? దేవుని సన్నిధిలో కూర్చొని ఇదిగో ఆయన గురించి నేను ఎంత తెలుసుకుంటానో అంతగా దీవించబడతానని నీకు ఎందుకు అర్థం కావడం లేదు? సమయాలు పడుకో ఉన్నాడంట. దేవుడు వచ్చి పిలిచాడు, సమయాలు సమయాలు అన్నాడు. ఏలియా పిలుస్తున్నాడు అనుకుని పోయి, అయ్యా పిలిచారు అంటే నేను పిల్లలేదు రాయట పడుకో అన్నా. రెండోసారి మూడోసారి అదే జరిగేటప్పటికి ఏలియాకి అర్థమైంది, నేను పిలవట్లేదండి దేవుడు పిలుస్తున్నాడు అని అర్థమైంది. హల్లెలూయా, దేవుడు పిలుస్తున్నాడు అని అర్థమైంది. సమయాలు మూడోసారి పోయి, అయ్యా పిలిచావంటే నేను పిలవలేదు కానీ ఈసారి నిన్ను ఎవడన్నా పిలిస్తే ఓ పని చేయరా అన్నాడు. ఏంటి? అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు అని, అంతే అన్నాడు. సమయాలు చెప్పిన మాటని, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు నువ్వు చెప్పు అన్నాడు. ఒక పెద్ద స్టోరీ చెప్పేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడడానికి ఆయన నీ దగ్గరికి వచ్చి ఇదిగో నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఒకసారి పుస్తకం తీసి చూడు అని అంటే, మాట్లాడడానికి ఆయన నీ దగ్గరికి వస్తే టైం లేదు, టైం లేదు, సీరియల్ బాగుంది, అది అయిపోతే తర్వాత చూస్తాను సంగతి. టైం లేదా? వచ్చి పండుకొని రాత్రి 11 గంటలకు కలిసిపోయి వచ్చినా కూడా టీవీ అట్లా ఆన్ చేసి పడుకొని చూస్తూ ఉంటారు. టైం లేదా నీకు దేవుడితో సమయం గడపడానికి? రాత్రి 1 గంట దాకా ఫోన్ ఒక గంట పెట్టుకొని కళ్ళతో అట్టే చూస్తూ ఉంటాం, పేరుకోన కళ్ళు. చూడండి, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవుని వాక్యంలో ఆయన గురించి చెప్పబడిన విషయాల్ని నువ్వు స్వీకరించకుండా, అంగీకరించకుండా, ఆయన మాట వినకుండా నీకు ఆయన గురించి ఏం తెలుస్తుంది? అబ్బో 4 కథలు తెలిస్తే సార్ బైబిల్లో, నాకు బైబిల్ అంతా తెలుసు. జక్కయ్య కథ ఒకటి, మరియమ్మ కథ ఒకటి, యేసు పుట్టుక కథ ఒకటి, గుడ్ ఫ్రైడేలో 7 మాటలు తెలిస్తే అబ్బా బైబిల్ అంతా తెలుసు మాకు. ఏం తెలుసు నీకు? కూర్చున్నావా? ఆయన కన్నీరు విడిచాడు కదా, ఎందుకు విడిచాడు సజావా? ఆలోచించావు ఎప్పుడన్నా? అబ్రాహాముతో మాట్లాడినప్పుడు నేనున్నాను అని చెప్పినాడు కదా, ఎందుకన్నాడు తెలుసా నీకు? అబ్రాహాముతో మాట్లాడినప్పుడు నేను చేయబోయే పని అబ్రాహాముకి దాచిపెడతానా అని అన్నాడు కదా, ఎందుకన్నాడు? నీకు అర్థమైందా? ఏం తెలుసు నీకు ఆయన గురించి? తెలుసుకోవాలా? తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? దేవుని వాక్యంలోకి వెళ్ళాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.
నిలిచెను. పాల వంటిది జుట్టు తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుట్టు తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. తేలివి బంగారు కన్న భిన్నైనది. తేలివి బంగారు కన్న భిన్నైనది. రత్నరాజుల కన్నా కోరదగినది. రత్నరాజుల కన్నా కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని వాక్యం పాల కంటే జుట్టు తేనె దారుణం కంటే మధురమైనది కదా. రత్నరాసుల కంటే వేరు బంగారం కంటే విలువైనది కదా. మరి ఆ విలువైనటువంటి దేవుని యొక్క వాక్యమును నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో దేవుని వాక్యంలో దాగి ఉండగా వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని విరమించి లోకాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఎందుకు పడ్డావు నువ్వు? నా గురించి నీకు అర్థం కావాలన్నా ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించిన ఎడల, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల, నా ఆజ్ఞలు నీ దగ్గర దాచిపెట్టుకుంటే. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యం నువ్వు ఎంత ఎక్కువ చదువుతావో ఆయన గురించి నీకు అంత బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం నువ్వు ఎంత ఎక్కువ సమయం ధ్యానం చేస్తావో ఆయన గురించి నీకు అంత బాగా అర్థమవుతుంది. అందుకని దేవుని వాక్యం చదివేటువంటి వాడి యాటిట్యూడ్కి వాక్యం చదవని వాడి యాటిట్యూడ్కి చాలా తేడా కనబడుతుంది. దేవుని వాక్యం చదివేటువంటి వాడు కళ్ళల్లో నుంచి నీళ్లు ఉబుక్కొని వస్తానన్నా సరే, గుండెల నిండా కష్టం పిండేస్తున్నా సరే, ఎప్పుడు ముఖం మీద సంతోషంతో నా దేవుడు ఉన్నాడు అని ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. వాక్యం చదవనాడు ఎప్పుడున్నాడు తెలుసా? పరిగిస్తాడంట, కింద పడి దొల్లాడతాడంట. ఏమైపోతుంది? అయ్యా నాకెవరు, అయ్యా నాకెవరు. ఎందుకంటే వీడికి నిశ్చయిత లేదు, ఆడికి నిశ్చయిత ఉంది. ఎట్లాంటి నిశ్చయిత తెలుసా? సముద్రంలో పడిపోతుండేటువంటి పేతుల్ని లేపి నిలబెట్టిన దేవుడు ఆయన, వాడికి తెలుసు. హల్లెలూయా. చేపలు మింగేసినా కూడా బయటికి తీసుకొచ్చేసిన దేవుడు ఆయన, వాడికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావడం తెలుసా? నీకు అది ఒక స్టోరీ, ఆడికి అది నిజం. హల్లెలూయా. నువ్వు స్టోరీ లాగా చదువుతున్నావు బైబిల్ని, ఆడు నిజం లాగా చదువుతున్నాడు బైబిల్ని. నీకు అతనికి తేడా అదే. నువ్వు వాక్యంలో కథను చూస్తున్నావు, వాడు దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వాక్యంలో ఇదిగో అతని జీవితంలో జరుగుతున్నటువంటి స్టోరీని చదువుకుంటున్నావు, కానీ దేవుని యొక్క గొప్పతనం ఏమిటో, దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే ఎట్లా ఉంటుందో ఆడు చూస్తున్నాడు. యోసేపుని గురించి చదువుతున్నప్పుడు అబ్బా ఎంత సక్సెస్ఫుల్ స్టోరీ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతను చదివేటప్పుడు ఏం చదువుతాడో తెలుసా? ఈ సక్సెస్ వెనకాల దేవుడు ఉన్నాడని చదువుతాడు. హల్లెలూయా. యెహోవా అతనికి నువ్వు ఆ ముక్క కూడా చదువు. అబ్బో ఎన్ని కష్టాలు పడ్డాడు యోసేపు. అబ్బా ఆ టైంలో వలె జరిగింది స్టోరీ. ఎంత గొప్పడైపోయినా యోసేపు నువ్వు చదువుతున్నావు, కానీ ఆ సక్సెస్ వెనకాల అంత గొప్ప స్థాయికి యోసేపు వెళ్ళడం వెనకాల ఒక కారకుడు ఉన్నాడు. ఆయన్ని చూడగలిగేటువంటి శక్తి అతనికి లభిస్తుంది. కాబట్టి అతను మరింత ఎరిగి ఉంటాడు. అర్థమవుతుందండి. నేను జైల్లో ఉన్నా కూడా దేవుడు నాతోనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ నువ్వు జైల్లో పడ్డావంటే కింద పడి దొల్లాడిపోయి అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. అయ్యో నేనేమైపోయినా, నా కుటుంబం అయిపోయినా, నా భార్య అయిపోయినా, నా బిడ్డలు అయిపోయినా, బాధపడిపోతావు నువ్వు. కానీ అతనికి అసలు ఏం ప్రాబ్లం ఉండదు, పోయి కూర్చుంటాడు అలా. హల్లెలూయా. ఏం ప్రాబ్లం ఉండదు, పోయి కూర్చుంటాడు. ఒకటే మాట, దేవుడు
నాతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో అక్కడే ఉండిపోతాడా? లే, బయటకు వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని చూస్తున్నాడు, తన ప్రక్కన ఉన్నటువంటి దేవుడిని చూస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఆయన గురించి మరింతగా తెలుసుకుంటే మరింతగా విశ్వాసం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఎంత ఎక్కువ తెలుసుకుంటావో అంత విశ్వాసం, ఎంత ఎక్కువ తెలుసుకుంటావో అంత ప్రేమ, ఎంత ఎక్కువ తెలుసుకుంటావో అంత లోబడతావు దేవునికి. లోబడే మనసు లేదా నీకు? చదువు బైబిల్. ఎందుకు లోబడవు? చదువు. 10 సార్లు చెప్తాడు దేవుడు, నా మాటకు లోబడి, నా మాటకు లోబడి, నా మాటకు లోబడి, నా మాటకు లోబడి అన్నిసార్లు చెప్తుంటే ఒక్కసారి నీ మనసులోకి వెళ్తా వాక్యానికి లోబడాలి మనం అని. లోబడలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? అట్లా ఎందుకు లోబడాలో నీకు అర్థం కావడంలా. లోబడకపోయినటువంటి సౌలుకి ఏం జరిగింది, లోబడినటువంటి దావీదుకి ఏం జరిగింది నీకు అర్థం కావట్లా. ఎందుకంటే నువ్వు దేవుడిని అర్థం చేసుకోలే, ఇంకా వాక్యాన్ని అర్థం చేసుకోలే. ఇంకా ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకునే అలా దేవుని గురించిన విజ్ఞానము నీకు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం వాక్యాల అస్సం నాకు నచ్చట్లా అన్నట్టు ఒకసారి చేయి దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. లేరా? నచ్చుతున్నాయనే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్తాం. అడుగులేరా? సరిపోయింది. అంటే అర్థం ఏదో తెలుసా? బండలు అయిపోయినాయి ముందు. ఏమైపోయినాయంట? నేను ఇంకా ఫోర్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉపయోగించే ఫోర్స్ సరిపోవట్లేదని నాకు అర్థం అవుతుంది. ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి రాబోయే రోజులు. హల్లెలూయా. బండలు పగిలేదాకా, ఏం పగిలేదాకా? బండలు పగిలేదాకా కొడతనే ఉంటాడు దేవుడు, కొడతనే ఉంటాడు దేవుడు, కొడతనే ఉంటాడు దేవుడు. ఒక్కసారి బళ్ళు మరి పగిలితే ఎట్లుంటుందో తెలుసా? పెనుబర్తిలో 40 దినాల ఉపవాస ప్రార్థన జరుగుతాను. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉపవాస ప్రార్థన 40 రోజులు నేను ఎప్పుడు కంటిన్యూగా పెట్టాల. మొదటిసారి ఈ సంవత్సరం. మీరు నమ్ముతారో లేదో, ఒక రూపాంతరం సంఘంలో గుండెలు పగిలిపడుతున్నాయి ఒక్కొక్కరికి. ప్రకటన గ్రంథ ధ్యానాలే చేస్తున్నాం. 6వ అధ్యాయం దాకే వచ్చాం. గుండెలు పగిలిపోతున్నాయి. దేవుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ దేవుని మందిరానికి వచ్చేస్తున్నారు. ఇది తప్పు చేయబాకని గద్దించినప్పుడు నా మాట వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. వ్యభిచారం చేస్తున్న అందరూ ఆపేసి దేవుని సన్నిధిలోకి వచ్చి అనేకుల కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టేశారు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం గుండెల్లోకి వెళ్తుంది. హల్లెలూయా. ప్రభావవంతంగా వెళ్తుంది, స్ట్రాంగ్ గా వెళ్తుంది. అర్థం కావట్లా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చునేసి. అయినా కూడా ఇంకొక విషయం చెప్పండి మర్చిపో. మన స్వార్థ కోటానికి వచ్చిన గుడ్లూరు వారిపాడ సంఘస్థులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. చాలా సంతోషం మీరు అందరూ వచ్చిన. కానీ ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకో తెలుసా? గుడ్లూరు వారిపాడ సంఘం వాళ్ళు రాలేదు, పక్కన ఉన్నటువంటి మాదరాజు గుడ్లూరు సంఘం వాళ్ళు రాలేదు. అయినా కూడా వేసిన పట్టలన్నీ నిండిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారో జనాలు అర్థం కాలేదు నాకు. జనాలు నిండిపోన్నారు. నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. సతీష్ ప్రారంభించే ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉన్నాం. సతీష్ చెప్పాడు, సార్ కొంచెం లేట్ చేద్దాం సార్, జనాలు ఎవరు రాలేదు. నేను చెప్పాను, వచ్చినా రాకపోయినా మన టైం మందే. హల్లెలూయా. మన టైం మందే. నువ్వు కరెక్ట్గా 7 గంటలకు స్టార్ట్ చేయి, కరెక్ట్గా 9 గంటలకు ముగించేద్దాం అని స్టార్ట్ చేసి. నేను అనుకున్నా మామూలుగా వచ్చేవాళ్ళు ఒక 60-70 మంది వస్తారేమో అనుకున్నా. స్థలం సరిపోదా, పట్టలు నిండిపోయి. మధ్యలో వెనకాల మీ పక్కింట్లో ఇంకో పట్ట తీసుకొచ్చేసాం. సరిపోదా.
ఎందుకో తెలుసా? వాక్యం తన పని తాను చేసుకుంటాయి అనుకుంది. హల్లెలూయా. వాక్యం తన కార్యం జరిగిస్తుంది. అనేక హృదయాలు మార్చబడుతున్నాయి. దేవుని సన్నిధిలో ప్రజలు కనబడుతున్నారు. దేవుని ఆరాధించేటువంటి వారు కనబడుతున్నారు. దేవుని మందిరము మహిమతో నింపబడుతూ ఉంది. హల్లెలూయా. అని అంటాడు, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి తెలుసా? దేవుని వాక్యం అంత చదివితే అంత ఎక్కువగా ఆయన గురించి నీకు అర్థమవుతుంది. నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల నీకు దేవుని గురించిన విజ్ఞానము ఇంకా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సిన దాంట్లో. కానీ యేసు ప్రభుని గురించి నువ్వు ఎలా తెలుసుకోబోతున్నావు తెలుసా? చాలా డిఫరెంట్గా నువ్వు తెలుసుకోబోతావు. ఆయన నీ రక్షకుడిగా ఎలా అయ్యాడో తెలుసుకోబోతున్నావు. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడిగా ఎలా అయ్యాడో తెలుసుకోబోతున్నావు. ఆయన నీ ప్రభు ఎందుకైనాడో తెలుసుకోబోతున్నావు. ఆయన నీ దేవుడు ఎందుకైనాడో తెలుసుకోబోతున్నావు. ఎందుకంటే తోమ అన్నాడు కదా, నా ప్రభువా నా దేవా అన్నాడు కదా. ఆయన ఎందుకు నీ దేవుడు అయినాడో తెలుసుకోబోతున్నావు. ఆయన ఎందుకు నీకు రాజు అయినాడో తెలుసుకోబోతున్నావు. ఆయన ఎందుకు నీకు ప్రియుడైనాడో తెలుసుకోబోతున్నావు. ఆయన ఎందుకు అభిషక్తుడైనాడో తెలుసుకోబోతున్నావు. ఆయన ఎందుకు యెహోవా ఈరేగా మారాడో నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. ఆయన ఎందుకు యెహోవా షమాగా మారాడో తెలుసుకోబోతున్నావు. ఆయన ఎలా యెహోవా షాలమైనాడో నువ్వు తెలుసుకోబోతున్నావు. ఆయన ఎందుకు యెహోవా నిస్సిగా మారాడో తెలుసుకోబోతున్నావు. ఆయన ఎందుకు యెహోవా ఎబెనెజరుగా మారాడో తెలుసుకోబోతున్నావు. ఆయన ఎందుకు యెహోవా రాఫాగా మారాడో తెలుసుకోబోతున్నావు. ఆయన ఎందుకు ఎల్ రోయిగా మారాడో తెలుసుకోబోతున్నావు. ఇలా యేసుక్రీస్తుని గురించినటువంటి 37 అంశాలు నువ్వు ఈ సంవత్సరం ధ్యానం చేసుకోబోతున్నావు. ఆయనను ఎరిగి ఉండుట అనే అంశాన్ని గురించి. హల్లెలూయా. అవి తెలుసుకోవాలంటే ముందు ఏం చదవాలంట? చాలా సంఘాల్లో బైబిల్ చేయబట్టి పైకెత్తించి ఒక పాట పాడిస్తాను. పఠించ శ్రేష్ఠ గ్రంథము బైబిల్. వచ్చా ఈ పాట ఎవరికన్నా? రేపు వారాన్ని నేర్చుకోండి. రేపు వారం మీరే పాట యూట్యూబ్లో దొరుకుతాయి. ఇప్పుడు మీకు అన్నీ చాలా వైపు యూట్యూబ్లో దొరుకుతాయి. రేపు వారం వాక్యానికి ముందు ఆ పాట పాడి ఈ 34 వారాలు రాబోయేటువంటి 36 వారాలు 34 వారాలే మనం ఈ వాక్యం ధ్యానం చేయబోయేది. మధ్యలో ఈస్టర్ ఒక రోజు వస్తుంది. ఆ తర్వాత మట్లాదివారం ఒక రోజు వస్తుంది. అప్పుడు మెసేజ్ వేరుగా ఉంటుంది. క్రిస్మస్ ఒక రోజు వస్తుంది. ఈ సీజన్లో మనం వేరే వర్తమానాలు 3 వర్తమానాలు ధ్యానిస్తాం కనుక 34 వారాలు మనం ఈ వాక్యాలు ధ్యానించుకోబోతున్నాం. 34 అంశాలు యేసు ప్రభు గురించి నేర్చుకోబోతున్నాం. ఆయన గురించి మరింత ఎరిగి ఉండుట అనే అంశం. ఈ 34 అంశాలు ప్రతి 34 వారాల పాటు నువ్వు నేర్చుకోబోతున్నటువంటి పాఠం. ఈ బైబిల్ యొక్క విశిష్టత ఏంటో నువ్వు తెలుసుకో. సర్వంశుడి ప్రియులను ప్రార్థన చేసుకో. నీ జీవితంలో దేవుని యొక్క విలువ ఏంటో నీకు ఇంకా అర్థం కావాలి. ఆయన గురించి మరింత తెలుసుకోవాలంటే నీ దగ్గర ఉన్నటువంటి విలువైనవి అనుకున్నవి పక్కన పడేస్తే ఆయన విలువ నీకు అర్థమవుతుంది. గడిచిన 2 వారాలు ధ్యానం చేసుకో. మరి ఈ వారంలో దేవుని గురించి నీకు మరింత అర్థం కావాలంటే దేవుని వాక్యం ఎక్కువగా చదవాలి అని వాక్యం ద్వారా నువ్వు నేర్చుకో. వాక్యం చదవకపోవడం వల్ల ఆయన నుంచి నువ్వు దూరం అయిపోతున్నావని, ఆయన గురించి తెలుసుకోవలసినంతగా తెలుసుకోలేకపోతూ ఉన్నామని, ఆయన సన్నిధిని నువ్వు వదిలిపెట్టేస్తున్నావు అనేటువంటి విషయాన్ని దేవుడు నీకు జ్ఞాపకం చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళ సామెతల గ్రంథంలో ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి 4 అంశాలు ఉన్నాయి, 4 పాఠాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపు వారం ఆ 4 పాఠాలు ధ్యానించుకున్న పిమ్మట మనము మిగిలినటువంటి 34 వర్తమానం యేసు ప్రభు ఎవరై ఉన్నారు, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అని 34 వర్తమానాలు మనం వినబోతూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాక్యాల ద్వారా మాతో మాట్లాడండి, మా జీవితాలు మార్చండి అని ప్రార్థన చేయండి. అంతేకాదు ప్రియులారా, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవా ఈ వాక్యం నేను చదువుకుంటున్నప్పుడు నాతో మాట్లాడమని దేవుణ్ణి అడిగి చూడండి. ఆయన తనను తాను మీ కొరకు ప్రత్యేకంగా బయలుపరచుకోబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.